మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఇది ప్రతి చోట ఉండాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇంతగా నిర్ణయం ఏంటంటే, మహారాష్ట్రలో ఉన్న ఏ స్కూల్ అయినా, గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా, ఏ స్కూల్ అయినా సరే, దానికి 50 మీటర్లు ఇటు, 50 మీటర్లు అటు, 50 మీటర్లు నార్త్, 50 మీటర్లు సౌత్, ఎటైనా సరే ఎక్కడా కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనేది కనబడకూడదు. లైక్ పానీపూరి బళ్ళు కావచ్చు, లేదంటే చాట్ బళ్ళు కావచ్చు, లేదంటే ఇంకేమైనా సరే ఈ ఏవైతే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్న షాపులు ఉంటాయో అవి కనబడకూడదు. బేసిక్గా చాలా చోట్ల ఏం చేస్తారు, స్కూల్ గేట్ ఎదురుగా పానీపూరి బండి ఉంటుంది, గేటు పక్కన చాటు బండి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో పిల్లలు బయటికి రావడం, వాళ్ళ దగ్గర ఏదో పాకెట్ మనీ ఏదో ఉంటే ఆ ఫాస్ట్ ఫుడ్లు తినడం, ఒంటి మీద తెచ్చుకోవడం, ఎందుకంటే చాలా చాలా ఎఫెక్ట్ అవుతాయి వాటి కారణంగా కొన్నిసార్లు పిల్లలకి. సో ఇలాంటి ఒక నిర్ణయం భారతదేశం మొత్తం కనుక తీసుకొచ్చినట్టయితే డెఫినెట్గా పిల్లలందరూ కూడా వీటికి దూరం అవుతారు. ఓకే, సో అప్పుడు ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చి అమ్మ ఏదైనా వండి పెడితే తింటారు. సో అప్పుడు హెల్తీ ఫుడ్ వెళ్తుంది కడుపులోకి. సో ఇది చాలా మంచి నిర్ణయం అనిపించింది నాకైతే. సో మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మంచిది అనుకుంటే అందరికీ తప్పకుండా షేర్ కూడా చేయండి.